ఈ పిచ్చి కుక్కని తక్షణమే తీసుకుపోయి ఎర్రగడ్డల మీరు అడ్మిట్ చేయకపోతే, ఈ పిచ్చి కుక్కని మీరు ఎర్రగడ్డలు అడ్మిట్ చేయకపోతే రేపు పొద్దున ఈ పిచ్చి కుక్క మిమ్మల్నే కరుస్తుంది. ఈ పిచ్చి కుక్క మిమ్మల్ని కరిసే పరిస్థితి కూడా తొందరలోనే వస్తుంది. వీడు రేపు పొద్దున మీ దగ్గర కూడా ఉండే పరిస్థితి ఉండదు. వీడొక దొంగ. వీడు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరికి భిక్ష పెడితే ఇక్కడ విషయాల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులకి చెప్పి ఏదైతే రాజకీయంగా దాన్ని వాడుకొని బీఆర్ఎస్ పార్టీ లబ్ధి చేకూర్చిందని చెప్పి దానికి ఏదైతే రివార్డ్గా వీరికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇది వీరి చరిత్ర. ఈరోజు అదే వ్యవహారము బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా బీజేపీ పార్టీకి విషయాలు పంపే పరిస్థితి ఉంటుంది. రేపు పొద్దున నిజంగా పరిస్థితులు ఉండి ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీలో చేరితే వీడు పోయి బీజేపీ పార్టీలో చేరుతాడు. ఎందుకంటే ఈ దొంగని మా పార్టీలో తీసుకునే పరిస్థితి ఉండదు. ఇటువంటి ఒక పిచ్చి ముదిరిన వ్యక్తిని ఎర్రగడ్డలు అడ్మిట్ చేయకపోతే రేపు పొద్దున సమాజానికి కూడా మంచిది కాదు. బిడ్డ కౌశిక్ రెడ్డి, మళ్ళా చెప్తున్నా, ఏదైతే నువ్వు మాట్లాడిన మాటలకి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే 100% నీ ఈపు బట్టలు కొట్టే పరిస్థితి వస్తుంది. నిన్ను గుడ్డలు ఒడదీసి ఉరికిచ్చే పరిస్థితి రేపు పొద్దున బాధ్యత హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు తీసుకుంటారని చెప్పి కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తున్నా.